హాయ్, దిస్ ఈస్ గౌరీ టిప్స్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక కొత్త టిప్ మీ ముందుకు తీసుకొచ్చాను. అది డిఎల్డి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. 5 యూనిట్లు నేను ఇవి అచ్చం 5 యూనిట్లు చదివితే చాలు, మీరు పాస్ అయిపోతారు. ఖచ్చితంగా కన్ఫామ్గా పాస్ అయిపోతారు. అది R20 రెగ్యులేషన్ సంబంధించింది JNTKకి. ఓకే, యూనిట్ 1లో చూసుకున్నట్లయితే ఇవన్నీ చాలా అంటే చాలా ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ కన్వర్షన్స్, కాంప్లిమెంట్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా పార్ట్ 1 నుంచి వస్తాయన్నమాట. 14 మార్క్స్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తాయి. ఇవి అచ్చం నేర్చుకుంటే చాలు, పాస్ అయిపోతారు. 14 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి. సెకండ్ మనం చూసుకున్నట్టయితే కన్వర్షన్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీ రాడిక్స్ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి ఎనీ రాడిక్స్కి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎర్రర్ కరెక్టింగ్, ఎర్రర్ డిటెక్టింగ్, అలాగే గ్రే కోడ్, ప్యాటీ బిట్స్ అనమాట. వీటి నుంచి సమ్స్ కూడా వస్తే మీరు ఖచ్చితంగా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. మీకు కావాలంటే ఫర్దర్గా మీరు కామెంట్ చేశారనుకోండి లింక్ బాక్స్లో, నేను వాటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కో దాని గురించి మీకు క్లారిటీగా లేదు అనుకున్నట్లయితే. ఇంకా మనం సెకండ్ యూనిట్కి చూసుకున్నట్లయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డిజైన్ ఆఫ్ అడ్రస్. అంటే దీంట్లో ఫుల్ యాడర్ ఒకటి, హాల్ఫ్ యాడర్ ఒకటి, ఇది ఒక పార్ట్ అనమాట. తర్వాత డిజైన్ ఆఫ్ సబ్ట్రాక్టర్, దీంట్లో కూడా హాల్ఫ్ సబ్ట్రాక్టర్ ఉంటుంది, ఫుల్ సబ్ట్రాక్టర్ ఉంటుంది అనమాట. వీటి నుంచి కూడా సెకండ్ యూనిట్ నుంచి ఖచ్చితంగా 14 మార్క్స్కి దీంట్లో ఖచ్చితంగా వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీన్ని చూసుకుంటే చాలు. దీంట్లో అప్లికేషన్స్ కూడా ఖచ్చితంగా అడుగుతాడు. అంటే ఇంక్లూడ్ ది క్వశ్చన్లో 14 మార్కులకి ఇస్తాడు కదా, 7 మార్క్స్కి ఇంక్లూడ్ అయ్యి అప్లికేషన్స్ అడగవచ్చు, రిమైనింగ్ 7 మార్క్స్ కూడా అడగవచ్చు. అది మీరు చూసుకోవాలి. తర్వాత థర్డ్ యూనిట్కి వచ్చినట్టయితే ఇది మోస్ట్ మీరు ఖచ్చితంగా 14 మార్కులు వచ్చేస్తాయి మీకు. మోస్ట్ ఏంటంటే డీకోడర్, ఎన్కోడర్, డీమల్టీప్లెక్సర్ ఖచ్చితంగా అడుగుతాడు. 4 సెట్లలో ఖచ్చితంగా 3 సెట్లు దిగిపోతుంది. అది ఖచ్చితంగా HDL మోడల్స్, కాంబినేషన్ సర్క్యూట్లు ఉంటాయి, రియలైజేషన్ ఆఫ్ స్విచ్చింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ యూజింగ్ PROM, PAL అండ్ PLA. ఇవి మోస్ట్ 4 సెట్లు 4 ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఇయర్. ఆ రెగ్యులేషన్ సంబంధం లేకుండా R23కి, R20కి, R16కి ప్రతి ఒక్కరికి ఇది మోస్ట్ అసలు సెట్లో దిగిపోయే క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా అందరికీ వచ్చే క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అదొక్కటి మీరు చూసుకోపోయినా 7 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. మీరు ఫస్ట్ యూనిట్ నుంచి 14 మార్కులు మీ చేతిలో ఉంటాయి. సెకండ్ యూనిట్ని మీరు ట్రై చేసినా, కొంచెం అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా 10 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. థర్డ్ యూనిట్ నుంచి మీరు ఈ ఒక్క క్వశ్చన్ చదివిపోయినా 7 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అలా చూసుకున్నట్టయితే అక్కడ 14 వస్తాయి, 10, 24, ఈ ఒక 7, 31. ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. మనం పాస్ అవ్వడానికి ఓన్లీ 24 మాత్రమే కావాలి 17 మార్క్స్లో. ఇంకా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు పాస్ అయిపోతారు డిఎల్డి. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఆ టాపిక్ నేమ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని గురించి నీట్గా నేను ఫర్దర్గా నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. 5 యూనిట్ల నుంచి 5 యూనిట్ల సిలబస్ కావాలన్నా నేను చెప్తాను మీకు. తర్వాత యూనిట్ 4కి వస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. వీటిలో టైప్స్ ఉన్నాయన్నమాట. T1, JK1, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. అవి మోస్ట్ ఇంపార్టెంట్. అవి లేకుండా పేపర్ ఉండదు. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ అడగొచ్చు విడిగా, లేదంటే కన్వర్షన్ చేయమనొచ్చు. ఇప్పుడు JK ఫ్లిప్ ఫ్లాప్ నుంచి T ఫ్లిప్ ఫ్లాప్కి కన్వర్ట్ చేయమంటాం, అలా డిఫరెంట్. తర్వాత NAND అండ్ NOR గేట్స్, ఇవి మోస్ట్ ల్యాచెస్ ఉంటాయి. సేమ్ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా ఉంటుందో ల్యాచెస్ కూడా సేమ్ అలాగా ఉంటాయి. కొంచెం డిఫరెంట్ ఉన్నది అంటే లాజిక్ సింబల్స్, లాజిక్ గేట్స్ ఏమైనా కొంచెం డిఫరెంట్ మారిద్ది అంతే. తర్వాత ఎగ్జైటేషన్ టేబుల్, స్టోరేజ్ ఎలిమెంట్స్గా యూజ్ చేసుకున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 7 మార్క్స్కి కిందది 7 మార్క్స్, ఖచ్చితంగా 14 మార్క్స్కి మాత్రం 4th యూనిట్ నుంచి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డిఎల్డీలో మోస్ట్ ఏంటంటే చేసే తప్పు, అందరూ సిలబస్ చూసుకోరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ చూసుకోవాలి. అసలు ఏ యూనిట్ చదవాలి ఫస్ట్ అని. ఇప్పుడు 5th యూనిట్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా 14 మార్క్స్కి మీరు 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. రిజిస్టర్స్ నేర్చుకుంటే చాలు. తర్వాత రిపల్ కౌంటర్స్ ఉంటాయి, సింక్రోనైజర్స్ కౌంటర్స్, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత జాన్సన్ కౌంటర్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను మొత్తం చెప్పట్లేదు పాస్ అవ్వడానికి మాత్రమే. మీకు నచ్చిన ఏదైనా 3 యూనిట్స్ ఖచ్చితంగా 2 యూనిట్లు పర్ఫెక్ట్గా నేర్చుకొని 1 యూనిట్ ఆప్షనల్గా పెట్టుకొని మిగతా 2 చాయిస్గా చూసుకోండి చాలు, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే చాలామందికి తెలియదు అనమాట, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ యూనిట్ చదవాలి
అస్సలు తెలియదు. నేను చెప్పి ఈ ఒక్క టిప్పు ఫాలో అయితే చాలు, మీరు డిఎల్డి ఈజీగా పాస్ అయిపోతారు. చాలా మందికి తెలియని విషయం, తప్పు చేసే విషయం ఏంటంటే ఫస్ట్ యూనిట్ చదువుతారు, తర్వాత సెకండ్ యూనిట్, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా చదువుతారు. అది చేసే పెద్ద మిస్టేక్. మీరు అలా చేయొద్దండి. ఫస్ట్ ఫిఫ్త్ యూనిట్ చదవండి డిఎల్డి నుంచి, తర్వాత ఫస్ట్ యూనిట్ చదవండి, తర్వాత థర్డ్ యూనిట్, ఇలా తర్వాత సెకండ్ యూనిట్, తర్వాత ఫోర్త్ యూనిట్. ఇలా చదివితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారండి. ఎందుకంటే నేను ఫోర్త్ యూనిట్ లాస్ట్ పెట్టానంటే ఈ ఫోర్త్ యూనిట్ అనేది చాలా చాలా పెద్ద సిలబస్ ఉందండి. పార్ట్ 1లో సగం ఉండేది, పార్ట్ 2 ఇది మోస్ట్ పెద్ద యూనిట్. మీరు ఫిఫ్త్ యూనిట్ అనేది చాలా చిన్నదండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు వస్తాయి. ఫస్ట్ యూనిట్ ఇంకా సింపుల్, మీరు కన్వర్షన్స్ కాంప్లిమెంట్స్ చూసుకుంటే చాలు పాస్ అయిపోతారు. అందుకని మీరు ఫిఫ్త్, ఫస్ట్, థర్డ్ టార్గెట్ పెట్టుకోండి, పాస్ అయిపోతారు. మిగతా వాటి గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగా పాస్ అయిపోతారు. మీరు అర్థం చేసుకొని చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.